शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। సుందరకాండ. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందునుగా. సుగ్రీవుండను వానర రాజు శ్రీరాముని ప్రియమిత్రుండు సీతను వెతుకగా నలు దిక్కులకు వానర సేనను పంపెనుగా. నలుడు నీలుడు జాంబవంతుడు వాలి సుతుడగు అంగదుడు హనుమంతుని వెంటనే రాగా దక్షిణ దిక్కుగా పయనించే. శతయోజనముల విస్తీర్ణము కల సంద్రము నెట్టుల దాటుదము జానకి నెట్టుల చూచెదమనుచు దుఃఖమునందిరి కపివరులు. అతి భీకరమగు సంద్రము దాటగా అంజని సుతునకే తగుననుచు ఉత్సాహంబును కలుగజేసిరి అందరు కీర్తించి. ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణంబుల మర్దించి దేహము పెంచే అతి వేగంబున ఆకాశంబున విహరించే. కృతయుగంబున పర్వతంబుల రెక్కలు కలిగి గగనమున విహరించుచు భయభ్రాంతులు గొల్పగా మునుల ఇంద్రుని ప్రార్థించే. దేవరాజు తన వజ్రాయుధముతో అన్నిటి రెక్కలు ఖండింప మైనాకంబను గిరిరాజంబును వాయుదేవుడు కాపాడే. పాతాళంబున వసించు ధనుజులు పైలోకములకు రాకుండా అడ్డుగా నిలచిన మైనాకుని సాగరుడంతట పిలచెనుగా. మారుతి మనకు ఆత్మబంధువు అతనిని సన్మానింపు మన అలసట తీరగా నాపై నిలుమని ఎదురుగా నిలబడెను గిరిరాజు. అనిల కుమారుడు ఆనందించి జానకి మాతను చూచిన కాని విశ్రమించనని బయలుదేరగా సంతసించిరా దేవతలు. మునులంతా పవనాత్మజుని దీక్షను పరీక్ష చేయగను నాగజనని ఆసురసాదేవిని ప్రార్థన చేసి పంపిగా. వికృత రూపము దాల్చిన సురసా గుహవలె నోటిని తెరచెనుగా. తన నోటిని దాటిపోవలెనని ఆత్మకు అడ్డుగా నిలిచెనుగా. సూక్ష్మ రూపమును ధరించి మారుతి సురసా నోటిలో చొచ్చుకొని అతి వేగంబున బయలు వెడలగా గంధర్వాదులు హర్షించే. మేని నీడను పట్టిలాగెడి సింహకయనడి రక్కసిని సంహరించి ఆ సమీర సుతుడు సాగర తీరము చేరెనుగా. త్రికోట పర్వత శిఖరమునున్న లంకను చేరి లంకిని జయించి హనుమా సూక్ష్మ రూపి అయి రావణ గృహమును వెదకెనుగా. మేడలు మిద్దెలు విమానములను అంతఃపురములు హర్మ్యములు
భవనంబులను వెదకిన హనుమ జానకి జాడను కనడయ్యే. అశోకవనిలో వృక్షము క్రిందను రక్కసి మూకల మధ్యనను చిక్కినను బహు చెక్కగనున్న సీతామాతను చూచెనుగా. అతి దుఃఖితయగు ఆ వైదేహిని తననే వరించి చేరుమని బాధించెడు ఆ రావణునంతా చూచెను వృక్షము పై నుండి. రాణులు ధర్మములెన్ని చెప్పినను రావణుడేమియు వినకుండే. మనసు మార్చుకొను సీతమ్మకు 1-2 మాసములు గడువిచ్చే. రాక్షస వనితలు కఠినపు మాటల రాముని సతినే బాధింప. త్రిజటయనుడు ఒక రాక్షస వనిత స్వప్నము కాంచితినని తెలిపే. లంకానాథుని అపజయంబును రామచంద్రుని విజయమును కలగాంచితినని సీతామాతకు శుభశకునంబులు మొదలయ్యే. రామ లక్ష్మణుల గుణ రూపములను గానము చేసి హనుమయ్య రామదూతనని విదేహ పుత్రిని నమ్మించగ నిజ రూపని నిలిచే. అమ్మా రాముడు నీ విరహమున అన్నపానములు లేకుండా అతి దుఃఖితుడై ఉంగరమును నీకివ్వగనను పంపిననే. హనుమ పలుకలు విన్న జానకి ఆనందముతో మునిగెనుగా. సాగర లంఘన చేసిన నీవు మహానుభావుడవని పొగడే. సుగ్రీవాది వానర సేనతో లంకను చేరి రావణుని సంహరించినను చేరతీయమని రామచంద్రునకు తెల్పమని. సీతమ్మయు తన గుర్తు కొరకును కాకాసురుని కథ తెలిపి చూడమని శ్రీరామునికి అందజేయమని పలికెనుగా. అంజని సుతుడు ఆనందముతో వృక్షములన్నిటి విరచెనుగా. అశోకవనిని ధ్వంసము చేసి రావణ సేనల వధించే. రావణ సుతుడగు అక్షకుమారుని మంత్రిపుత్రులను కింకరులన్ వధించిన వాయుపుత్రుడు మేఘనాథునితో తలపడెను. మేఘనాథుడు బ్రహ్మాస్త్రంబున మారుతినప్పుడు బంధించి రావణ సభలో చేర్చినంతనే రావణుడంతయు మండిపడే. సీతమ్మను శ్రీరామునికిచ్చి రాముని శరణము వేడుమని రామదూతగా వచ్చి తినన్న హనుమంతుని హతమార్చుమని. దూతను చంపగ పాపమనుచు విభీషణాదులు తెల్పగను. వానరలకు ప్రియమైన తోకను కాల్చగ నియమించే. రాక్షసులంతట నూనె చీరలను తోకకు చుట్టి అంటించి వీధులయందును త్రిప్పుచునుండా ఇండ్లను తోకతో అంటించే. అగ్ని ఎంతగా ప్రజ్వలినను హనుమను చల్లగా చూచెనుగా. మైథిలి యొక్క పాతివ్రత్యమున అనలుడు ఎంతయే తలపడే. మండుచున్న తన వాళ్ళము తోడను గృహములనెన్నో కాల్చెనుగా. మనోజ్ఞమైన లంకా నగరిని భస్మీ పటలముగా వించే. హా పుత్ర హా తండ్రి అనుచును చచ్చిన వారిక ఏడ్చుచును. రాక్షసులందరూ రోదన చేయుచు భయముతో పరుగులు పెట్టిరిగా. పవనాత్మజుడు లాంగులాగ్రము సాగరమందున చల్లార్చి
బీభత్సముగా ఉన్న లంకను చూచెయు ఎంతయో భీతిల్లి జానకి మాత ఎటులున్నదో చూడగ కోరి హనుమయ్య అతి త్వరితముగా వనమును చేరి సీతామాతకు ప్రణమిల్లే రోహిణి చంద్రుని కలియునట్లుగా రాముడు నిన్నే కలియుననే శ్రీరాముడు ఇక శీఘ్రముగాను లంకానాథుని చంపుననే సీతయు తనకు ప్రియము చేసిన హనుమను అలసట తీరగను ఎందైనను ఆ రాత్రిని గడిపి మరలి పొమ్మని తెలిపెనుగా అవలీలగా సంద్రము దాటి మిత్రుల చేరెను మారుతియో మధువనిలోని మధువులు త్రాగి రాముని చెంతని నిలిచిరిగా అంతట మారుతి సీత క్షేమమును యథాతథముగా వినిపించి జానకి ఇచ్చిన చూడమని రఘురామునికి అందించే చూచి రమ్మని కాల్చి వచ్చిన ఘనతయ నీకు దక్కెనుగా హనుమయ్య నీ సాటెవరనుచును సుగ్రీవాదులు కీర్తించే మాయిల వేల్పు మారుతియే కదా తప్పులు క్షమించ కోరుదును మారుతికి దియే అంకితమనుచును మంగళహారతి పాడెదను రఘురాముని మనమున నిలిపిన మారుతి నీకిదే మంగళము నీ దాసులలో నన్ను చేర్చగను మరి నిన్నే కోరెదను సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా మనసే పరవశముందెనుగా మనసే పరవశముందెనుగా. సాయిరామండి.